Next one, find the polar of. So find the polar form. Find the polar form of the following complex numbers. అంటే దీనికి పోలార్ ఫామ్ రాయాలి. 1 + i√3కి పోలార్ ఫామ్ రాయాలి. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే ఏ వాల్యూ బి వాల్యూ తీసేసుకోవాలి. సొల్యూషన్. సో గివెన్ ఏమి ఇచ్చినాడు మనకు 1 + i√3 ఇచ్చినాడు. సో ఏ ఈక్వల్ టు 1. ఆర్ ఫైండ్ చేయాలి. √1² + √3² అంటే 3 అవుతుంది. సో 1 + 3 4 కాబట్టి √4 అవుతుంది. √4 = 2. సో ఇప్పుడు మనం పోలార్ ఫామ్ రాయాలి కాబట్టి సో 1 + i√3 = ఇక్కడ ఏమైతే వస్తుందో దాని న్యూమరేటర్ డినామినేటర్ 2/2 వేసేసుకోవాలి. సో 1 + i√3 ప్రాబ్లం రాసుకోవాలి. సో డినామినేటర్లో ఉన్న దాన్ని లోపల తీసుకెళ్ళి సో 2 × 1/2 + i√3/2. సో ఇది ఏమవుతుంది 1 + 1 2 × 1/2 + i√3/2 కాబట్టి దీన్ని ఏమంటున్నాడు పోలార్ ఫామ్లోకి రాయాలి కాబట్టి ఆర్ అలాగే రాసుకొని 1/2 ఉంది కాబట్టి దాన్ని యాంగిల్లోకి మార్చుకుంటే చాలు. సో 1/2 √3/2 అనేది ఎప్పుడు వస్తుందో చూసుకోవాలి. ఇప్పుడు ఇది 1/2 అనేది కాస్లో π/3లో వస్తుంది. సో కాబట్టి cos π/3 ప్లస్ i sin ఇది π/3లో వస్తే రెండవది కూడా మనకు π/3లోనే వస్తుంది. సో 2 × cos π/3 plus i sin π/3. This is the polar form of 1 + i√3. One, if z equal to 2 - 3i, if z equal to 2 - 3i, if z equal to 2 - 3i, show that z² - 4z + 13 = 0. సో ఇది 2-way ప్రాసెస్లో చేయవచ్చు. z వాల్యూ ఇందులో అప్లై చేసి చేయవచ్చు, లేదంటే దీన్ని తీసుకొని చేయవచ్చు. సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే 2 న్యూటల్ తీసుకొని వస్తున్నా. z - 2 = -3i. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ స్క్వేరింగ్ చేయండి. సో అప్పుడు ఏమవుతుందంటే z - 2 హోల్ స్క్వేర్ = -3i² z - 2 హోల్ స్క్వేర్ అంటే z² ప్లస్ 2 × 2 = 4 -4z అవుతుంది. సో 3² అంటే 3 × 3 = 9i² అవుతుంది. i² మైనస్ కాబట్టి సో z² - 4z + 4 ఇక్కడ i²కి -9 రాసుకోవాలి. -9 యువతలకు వస్తే +9 = 0. సో z² - 4z + 13 = 0. సో దిస్ ఇస్ ద LHS = RHS. Very most important problem. So if z1 = -1, z2 = -i, find argand z2 z1/z2. సో ఇంపార్టెంట్ ప్రాబ్లం చూడండి. z1 = -1, z2 = -i, ఫైండ్ ఆర్గాండ్ z1/z2. సో ఇక్కడ z1 ఏముందో రాసుకోవాలి. z1 ఎప్పుడు వస్తుందంటే sis π లేదా cos π + i sin π రాస్తాము. z2 = sis -π/2 రాయాలి. cos π/2 - i sin π/2 రాస్తే చాలు. ఇప్పుడు ఇక్కడ ఆర్గాండ్ z1. సో ఆర్గాండ్ z1 ఓన్లీ యాంగిల్ ఒక్కటి రాయండి. సో ఆర్గాండ్ z2 ఓన్లీ -π/2 రాయండి. సో ఇక్కడ -i ఉంది చూడండి, ఒకసారి జాగ్రత్త చూసుకోండి. సో ఇక్కడ z1 = -1, z2 = -i ఇస్తే z1 × z2 ఇస్తాడు. ఒకవేళ ఇక్కడ ప్లస్ ఇచ్చినాడు అనుకోండి z1/z2 ఇస్తాడు. సో ఇది మనం ప్లస్ తీసుకుంటున్నాము. ప్లస్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆర్గాండ్ z1 ఆర్గాండ్ z2. ఇప్పుడు మనకు ఇక్కడ ఆర్గాండ్ z1/z2 కాబట్టి దీన్ని ఏం చేయాలంటే సో ఆర్గాండ్ z1 - ఆర్గాండ్ z2. సో ఇది ఒక్కసారి జాగ్రత్తగా చూసుకోండి, మైనస్ ప్లస్ అనేది. సో ఇప్పుడు ఆర్గాండ్ z1 = π వచ్చేసింది. ఆర్గాండ్ z2 అంటే +π/2 కాబట్టి ఆల్రెడీ మైనస్ ఉంది. సో ఇది 1 ఇది ఆఫ్ అనుకుంటే 1లో నుంచి ఆఫ్ పోతే ఓన్లీ π/2. సో నెక్స్ట్ ఏమి ఇస్తాడంటే ఇక్కడ -i ఇస్తాడు.